తిరుపతి శివార్లోని కేఎంఎం కళాశాల విద్యార్థినిపై ఓ యువకుడు కత్తితో దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అనంతపురం జిల్లాకు చెందిన విద్యార్థిని తిరుపతిలో పెద్దకాపు లేఅవుట్ ప్రాంతంలో ఉంటూ కేఎంఎం కళాశాలలో చదువుతోంది. కళాశాల ముందు బస్సు కోసం ఎదురు చూస్తున్న సమయంలో అక్కడికొచ్చిన యువకుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. పక్కనే ఉన్న విద్యార్థులు గమనించి యువకుడిని వెంబడించి పట్టుకుని చంద్రగిరి పోలీసులకు అప్పగించారు. దాడికి పాల్పడిన యువకుడు చెన్నైకి చెందిన మహమ్మద్ తనీష్ గా పోలీసులు గుర్తించారు. దాడికి కారణాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి శివార్లోని కేఎంఎం కళాశాల విద్యార్థినిపై ఓ యువకుడు కత్తితో దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అనంతపురం జిల్లాకు చెందిన విద్యార్థిని తిరుపతిలో పెద్దకాపు లేఅవుట్ ప్రాంతంలో ఉంటూ కేఎంఎం కళాశాలలో చదువుతోంది. కళాశాల ముందు బస్సు కోసం ఎదురు చూస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన యువకుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. పక్కనే ఉన్న విద్యార్థులు గమనించి యువకుణ్ణి వెంబడించి పట్టుకుని చంద్రగిరి పోలీసులకు అప్పగించారు. దాడికి పాల్పడిన యువకుడు చెన్నైకి చెందిన మహమ్మద్ తనీష్ గా పోలీసులు గుర్తించారు. దాడికి కారణాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.